ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిషేధం చేస్తూ ఆ చట్టాన్ని చేయడం లేదు. అటువంటి స్ఫూర్తితోటి ఇక్కడ చట్టాన్ని చేసి కబ్జాదారుల కోరల నుంచి ప్రభుత్వ ప్రజల భూములు కాపాడాలనేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం అనేటటువంటిది ఆహ్వానించదగినటువంటి పరిణామం అనేటటువంటి అంశాన్ని చట్టం అని తెలియజేయడం జరుగుతుంది. ఈ చట్టం ఏదైతే ఉందో ల్యాండ్ గ్రాబింగ్ చట్టానికి సంబంధించి ఈ కబ్జా కేసులు ఏదైతే ఉందో 6 నెలల లోపల త్వరితగతిన పరిష్కరించేటటువంటి విధంగా ఆ చట్టం ఉంది. నిజమైనటువంటి భూ యజమాని ప్రయోజనాలను పరిరక్షించడానికి ఆ చట్టం అక్కడ తేవటం జరిగింది. అటువంటి చట్టాన్ని కూడా ఇక్కడ తేవటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం అనేటటువంటి దాన్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు భూములకు సంబంధించినటువంటి దేవాలయ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, అటవీ భూములు కానీ, ప్రజలకి సంబంధించినటువంటి భూములు కానీ సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఏదంటే ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది, అక్రమణం జరిగినాయి, కబ్జాలు జరిగినాయి అనేటటువంటి వాస్తవాన్ని శ్వేతపత్రం ద్వారా విడుదల చేసిన తర్వాత వాటి మీద యాక్షన్ తీసుకొని ప్రభుత్వ భూములు ప్రభుత్వంకి సంబంధించి చెందేటటువంటి విధంగా, అటవీ శాఖ భూములు అటవీ శాఖకి చెందే విధంగా, అలాగే రాష్ట్రంలో ఉన్న దేవాలయాల భూములు ఏవైతే కబ్జాలయ్యి అన్యాక్రాంతమైందో ఆ భూములన్నీ కూడా ఆయా దేవాలయాలకి రిజిస్ట్రేషన్ దాఖలు పరిచేటటువంటి విధంగా, ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే తప్పుడు డాక్యుమెంట్ తోటి, దొంగ డాక్యుమెంట్ తోటి, ఫేక్ డాక్యుమెంట్ తోటి రిజిస్ట్రేషన్ అయినటువంటి భూముల్ని ఈ నిజమైనటువంటి యాజమాన్యం హక్కులు ఉండేటటువంటి వారికి ఆ చర్యలు అటువంటి చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి అవసరం కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఉంది అనేటటువంటి అంశాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ పాలన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చివరి సంవత్సరంలో లక్షలాది ఎకరాల డీకే భూములు ముందస్తు సమాచారంతో ఆ పార్టీ ప్రతినిధులు డీకే భూములు ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులైజ్ చేయబోతున్నాం భవిష్యత్తులో అనేటటువంటి సమాచారాన్ని తీసుకొని డీకే భూములు సాధారణంగా పేద ప్రజల దగ్గర ఉంటాయి, అణగారిన వర్గాల దగ్గర ఉంటాయి. ఆ భూముల్ని వారిని బెదిరించి అదిరించి ఎంతో కొంత అరాకొర చేతిలో పెట్టి వాళ్ళతోటి బినామీ పేర్లతోటి ఆ యొక్క ట్రాన్సాక్షన్ జరిగేటటువంటి విధంగా లక్షలాది ఎకరాలని ఆంధ్రప్రదేశ్లో దోచేశారు. ఆ డీకే భూములకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య ఒకటి ఉంది. చుక్కల భూములు 22A సంబంధించినటువంటి నిషేధిత జాబితాలో ఉండేటటువంటి భూములు ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు జిల్లా వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఆ భూములు ఏవైతే సాగు చేసుకున్నటువంటి రైతులు లేకపోతే హక్కుదారులు అయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి కొనుగోలు అమ్మకాలకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చాలా దీర్ఘకాలిక సమస్య. దానికి సంబంధించిన అంశంలో కూడా ఆ చుక్కల భూముల్ని కూడా చూపించి ఇవి రిజిస్టర్ కావు అని అరాకొరాకి కాజేసినటువంటి ప్రబుద్ధులు ఉన్నారు గడిచిన 5 సంవత్సరాల్లో. అటువంటి అంశాలకి సంబంధించి ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఎవరైతే వాళ్ళని ఈ విధంగా బెదిరింపులకు గురి చేసి వారి భూముల్ని గుంజుకున్నారో వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశం కూడా కొంత దాని మీద కార్యాచరణ అవసరం అనేటటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవాలయాలు ముఖ్యంగా వేలాది ఎకరాల దేవాలయాల భూములు కబ్జాలకు గురైనాయి, అన్యాక్రాంతానికి గురైనాయి. వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు 40,000 ఎకరాలకు పైగా దేవాలయాల భూములకి సంబంధించిన రికార్డులే కనపడట్లేదు అని ప్రకటించినటువంటి దుస్థితి. ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయానికి ఉన్నటువంటి వాస్తవ భూములు ఎంత, ఈరోజు ఆ భూముల యొక్క స్టేటస్ ఏంటి, ఆ భూములకు సంబంధించినటువంటి పత్రాలు డిజిటలైజేషన్ చేసి దానికి సంబంధించినటువంటి హక్కు ఆయా దేవాలయాలు, ఎందుకంటే దేవాలయాల ధూపదీప నైవేద్యాలకి